సో కమింగ్ టు లైక్ కమిట్మెంట్స్, కాంప్రమైజెస్, ఇవి ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఒకానొక టైంలో ఒక పెద్ద సంచలనమే జరిగింది. సో ఆ తర్వాత ఏదైనా మార్పు ఉందా? లేదు అప్పుడు అంతకుముందు లేకపోయినా కూడా దాన్ని అలా తీసుకొనొచ్చారు. ఆ హైప్ క్రియేట్ చేశారంటారు. నేను చూస్తున్న మటుకు ఈ కమిట్మెంట్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, ఎందుకు తగ్గింది అనంటే మీడియా ఎక్కువైపోయింది. ఎవ్వరికి వాళ్ళు మీడియా అయిపోయినారు ఇప్పుడు. ప్రతి ఒక్క పర్సన్ మీడియా అయిపోయింది. ఎవరు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎట్లా లీక్ అవుతుందో తెలీదు. సీసీటీవీ కెమెరాస్ వచ్చినాయి, ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి. ఇంతకుముందంటే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఏదో సీక్రెట్గా నడిపించేవారు, నడిచిపోయింది. ఇప్పుడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు ఆర్టిస్ట్ దొరకడమే తక్కువ ఉంది. మళ్ళీ దానిలో కమిట్మెంట్ లేదు. నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రపోజల్స్తో రాలేదు, ఇప్పటివరకు రాలేదు. సో ఇప్పుడు కమింగ్ టు ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళందరూ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ముఖ్యంగా ఆర్టిస్టులు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు. సో ఈ సెన్సిటివిటీ అనేది కరెక్ట్గా గోల్స్కి అప్రోచ్ అవ్వట్లేదు అనుకునే టైంలో వాళ్ళ డిప్రెస్ అవ్వడము, సూసైడ్స్ చేసుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. లేదు ఆల్రెడీ ఒకసారి ఫేమ్లో ఉండి మళ్ళీ ఆ ఫేమ్ డౌన్ అయిపోయినా కూడా దాన్ని తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఇలా మనకి కనిపించేవి లేదా మీడియాలో వైరల్ అయ్యేవి కొన్నే ఉంటాయి. సో అలా మనకు కనిపించకుండా కూడా ఎన్నో జరుగుతుండొచ్చు. అలాంటివి మీరు ఏమన్నా ఫేస్ చేశారా? ఎప్పుడైనా విన్నారా? లేదు. యాక్చువల్గా సినిమా పర్సన్ అనుకోండి, సినిమా రిలేటెడ్ ఏ పర్సన్ ఉన్నా కూడా అందరికీ ఏంటంటే ఐ క్యాండీ టైప్లో ఉంటుంది. వాళ్ళది ఏదన్నా కూడా పబ్లిక్లోకి చిన్న చితక ఎవరున్నా కూడా ఇట్స్ ఎ న్యూస్. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ ఏం జరిగినా కంపల్సరీ బయటకు వస్తుంది. మ్యాక్సిమం బయటకు వస్తుంది. ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా ఇప్పుడున్న మీడియా దాంట్లో ప్రతిదీ బయటకు వస్తుంది. ఇంకా అంతే సెన్సిటివ్గా ఉన్నారు ఆర్టిస్టులు, సూసైడ్ వరకు వెళ్తున్నారు ఉన్నారు. అదే అంటున్నాను, యాక్చువల్గా ఉండకూడదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు అనుకోండి, ప్రాబ్లం లేదు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం లేదు. అది కాకుండా వచ్చినారు అనుకోండి, ఏంటంటే ఒక ఇమేజ్ ఇరుక్కుంటారు వాళ్ళు. కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఆ డిస్టర్బెన్స్ని భరించలేరు. అంటే భరించలేరు. వేరే ఏదైనా చేయడానికి కూడా వాళ్ళ దగ్గర అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు పోయి ఏదన్నా చేసుకోవాలన్న కాన్ఫిడెన్స్ ఉండదు ఒకటి. మళ్ళీ ఏంటంటే నా డ్రీమ్స్ అన్నీ అయిపోయినాయి, షార్టర్డ్ అన్నీ అయిపోయినాయి, ఇంకా నేను ఏం చేయలేను అన్నది అదొక మానసిక వ్యాధి. అది అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళని సపోర్ట్ చేయడము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ చేయడము, లేదంటే వాళ్ళ మీద ఏం కామెంట్ చేయకుండా ఉండడం అంటే ఇంకో కొంతమందిని సూసైడ్కి రెడీ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ మంచి స్టార్డమ్లో ఉన్నాడు, ఆయన డిస్టర్బెన్స్ అయింది, ఓకే. ఇప్పుడు అట్లంటే తరుణ్ ఉన్నాడు ఎగ్జాంపుల్. కెరియర్ ఇప్పుడు తరుణ్ సింపుల్ అండి. ఒక్కొక్క స్టేజ్ వచ్చిన తర్వాత ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్రతి మనిషికి. బతుకుంటే కదండి బలసాగు తినేది. బతుకుంటేనే కదా ఇంకొకరికి ఇప్పుడు అందులో సంపాదించిన అమౌంట్ వేరే కనీసం సొసైటీ కన్నా పనిచేస్తాం కదా. బతుకుంటేనే కదా సొసైటీ కన్నా పనికొచ్చేది. ఏం పనికి రాకపోయినా సొసైటీ కన్నా పనికి వస్తాం కదా. సీనియర్ యాక్టర్ సుమన్ గారు మంచి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు తను జైల్లో పడ్డాడు. ఆ టైంలో చిరంజీవి గారికి ప్రాపర్గా కాంపిటీషన్ ఇచ్చేదంటే సుమన్ గారు ఒకరే. ఆ టైంలో సుమన్ గారు, బాలకృష్ణ వాళ్ళు ఆ టైంలో ఉండే. బట్ సుమన్ గారు ఆ ఫైట్స్కి, ఆ పోజులకి చిరంజీవి, సుమన్ వీళ్ళిద్దరు అప్పుడు పెట్టింది పేరు ఆ టైంలో. నా చిన్నప్పటి సంగతి చెప్తున్నాను నేను. ఏదో సంథింగ్ హ్యాపెన్, తను జైల్లో పడ్డాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తే లైఫ్ విల్ నాట్ బి ద సేమ్ అగైన్. లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. బట్ అలా అని చెప్పేసి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బట్ ఏంటంటే మేబీ ఆయన సర్కిల్ మంచుకుందో ఏముందో తెలియదు, మళ్ళీ వచ్చాడు, సినిమాలోకి వచ్చాడు. అంతకుముందున్న రేంజ్ తను అందుకోలేకపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే తను అప్పుడు టాప్లో ఉండే యాక్చువల్గా. ఆ రేంజ్లోకి రాలేదని చెప్పుకోవచ్చు. కొంచెం లెవెల్ తగ్గింది అనుకోవచ్చు. బట్ స్టిల్ చాలా చేశారు. ఇంకా తర్వాత ఆయన సోషల్ సర్వీసెస్ చేశారు, ఎన్నో చేశారు. ఇప్పుడు అక్కడెక్కడో రిపోర్ట్ కొన్ని 100 ఎకరాలు ఏమో ఇక్కడ భువనగిరి దగ్గర 100 ఎకరాలు ఆర్మీ వాళ్ళ వెల్ఫేర్కి దానం చేశాడు ఆయన. ల్యాండ్ 100 ఎకరాల ల్యాండ్ భువనగిరి దగ్గర కొన్ని కోట్ల ఉంటుంది. సోషల్ సర్వీస్ చేశాడు ఆయన. సో బతుకుంటే ఏమైనా చేయొచ్చండి. డిప్రెస్ అయిపోయి వెళ్ళిపోతే దర్ ఇస్ నో పాయింట్ కదా అంటారు. ఇది ఎక్కువ సినిమా ఫీల్డ్లో ఇది ఎక్కువ. అదే ఇప్పుడు వేరే ఇండస్ట్రీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం. సెన్సిటివిటీ లెవెల్స్ కొంచెం తక్కువ వేరే ఇండస్ట్రీస్లో. మీరు అన్నారు సెన్సిటివిటీ లెవెల్స్, ఆ సెన్సిటివిటీ లెవెల్స్ ఇక్కడ ఎక్కువ.
రైట్ రైట్. ఇది చేయకపోతే నేనేం చేయలేను అనే భ్రాంతిలో ఉంటారు, కానీ ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఎందుకు చేయలేరు? ఓకే. సో అలానే ఒక ఫేమ్ వచ్చి బాగా డబ్బులు వచ్చి లేదంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్టులు ఏదైనా హ్యాబిట్స్కి అలవాటు పడ్డారంటే అదొక విషయం. బట్ అప్కమింగ్ ఆర్టిస్టులు అక్కడక్కడ కనిపించిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసులు వాటిలో వీటిలో ఇన్వాల్వ్ అవడం, వాళ్ళ ఫేసెస్ మనకి మీడియాలో కనిపించడం జరుగుతుంది. ఇది అంతా ఎందుకు అంటారు? ఎలా? ఏం లేదు, ఇదంతా మీడియాలో కనబడాలనే యావ ఒకటి ఉంటుంది. అంటే ఈ విధంగా ఆయన కనిపించొచ్చానా? అంటే ఈ విధంగా అని కాకుండా సర్కిల్ పెరుగుతుందండి, ఏం లేదు, సినిమా అలాంటి సర్కిల్ పార్టీస్కి పెరుగుతుంది. వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్లీ. circle మీరు పెరుగుతుంది. ఏమైందంటే నేను చెప్తాను, పబ్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ పబ్బింగ్ కల్చర్ కానివ్వండి, ఈ కల్చర్ ఒక లెవెల్ ఆఫ్ కేటగిరీలోకి వెళ్ళిపోతే ఇంకెక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అని చెప్పేది ఒకటి ఉంది. అవుతాయి మేబీ, అది కూడా ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ పాజిటివ్ నెగిటివ్. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీటికి ఇవ్వడం, ఎస్పెషల్లీ డ్రగ్స్కి ఏంటంటే డ్రగ్స్తో ఉన్న అది ఏంటంటే వెయిట్ పెంచకుండా చేస్తుందని నాకు అనిపిస్తుంది. అది ఎంత మటుకు నిజమో తెలియదు. వెయిట్ పెంచదు యాక్చువల్లీ. డ్రగ్స్ తీసుకున్న మీరు ఎవరైనా చూడండి ఒబీస్లోకి వెళ్ళరు. చూడండి మీరు ఎవరైనా, మీరు డ్రగ్స్ తీసుకున్న ఏ పర్సన్ అయినా ఒబీస్గా ఉండరు, కరెక్ట్గా ఫిజిక్ మెయింటైన్ చేస్తారు. అది అంటారు కదా, ఇప్పుడు బాలీవుడ్లో అందరు డ్రగ్స్ తీసుకుంటారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు కాబట్టి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. మళ్ళీ అదే నాకు నేను చూడనంత మటుకు. సో అదే ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు సింపుల్ అండి, నేను యాక్చువల్గా సావాస దోషాలు ఉంటాయి యూజువల్గా. నేను ఒక 25 ఏళ్ళు సేల్స్ ఫీల్డ్లో ఉండి సేల్స్ మార్కెటింగ్లో 90% స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు. నాకు అలవాటు కాదు ఇప్పటికీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే నేను ముందటి నుండే నేను ఒకటి పెట్టుకొని కూర్చున్నాను, నేను దేనికి అడిక్ట్ కాకూడదు. అందుకే నాకు లిక్కర్ విషయంలో నేను హైలీ కంట్రోల్డ్. లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ డైలీ ఎవరైనా ఒకరు పిలుస్తూ ఉంటారు, పిలిచి వాళ్ళు కూడా అలసిపోయినారు ఆడలే అని చెప్పేసి, రండి సార్ కూర్చుందాము, క్యాషింగ్ డైరెక్టర్ కదా ఉంటుంది, రండి సార్. వద్దు బాస్, ఎందుకంటే నాకు కూడా అంత కంఫర్టబుల్, అంత ఇంట్రెస్ట్ కూడా ఏమి ఉండదు లిక్కర్. సో చెప్తున్నా, అంటే నేను కొన్ని ముందే పెట్టుకొని కూర్చున్నా, నేను దేనికి అడిక్ట్ కాకూడదు అని చెప్పేసి. ఇది లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 100%.